ఫామ్ హౌస్కి వచ్చి వ్యవసాయం చేసుకుంటా అవసరమైన ఎరువులు విత్తనాలు పంపు ఎరువుల వ్యాపారికి మాజీ సీఎం కేసీఆర్ ఫోన్. ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వచ్చి వ్యవసాయం చేసుకుంటారని అవసరమైన ఎరువులు పంపాలని ఎరువుల వ్యాపారి ఏనుగు బాపురెడ్డికి మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ చేసి చెప్పారు. ఆరోగ్యం బాగుందని 10 రోజుల్లో వస్తానని తెలిపారు. గజ్వేల్లో అందరినీ కలుస్తానని పేర్కొన్నారు. తుంటి ఎముక సర్జరీ తర్వాత హైదరాబాద్ నందినగర్లోని ఇంట్లో ఉంటున్న కేసీఆర్ ఆదివారం ములుగు మండలం వంటిమామిడిలోని బాపురెడ్డికి ఫోన్ చేసిరట. ఇది కేసీఆర్ తలుచుకుంటే కేసీఆర్ నేరుగా ఫోన్ చేయాల్సిన అవసరం లేదు. కాకతీయని కబురు పెట్టినా కూడా అక్కడ వాళ్ళు అలర్ట్ అవుతారు ఆ నియోజకవర్గంలో, లేకపోతే ఎవరైనా కూడా. ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి ఆయన, తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి ఆయన. కానీ ఏంటంటే మీడియా కథనాలు రావాలి, నా గురించి చర్చకు రావాలి, రకరకాలుగా చర్చించుకోవాలి. కాబట్టి ఆ రకంగా చేసి ఉంటాడు. బహుశా ఒక్కసారి చూపిస్తా వీడియో మీకు. ఇగో మళ్ళా సీడు సార్. అవును సార్. సరే సార్. మన ఇప్పుడు మల్చింగ్ షీట్ అన్నీ పంపించిన సార్. సార్ వేరే సార్ అవి మళ్ళా సీడు చెప్పింది సార్. సార్ సార్ ఓకే సార్. ఓకే సార్. మొత్తం డబ్బు కావాలి అయితే సార్ పంపిస్తాను సార్. సరే సార్. సార్ సార్ పంపిస్తాను సార్. అయిపోతుంది సార్. సార్ మంచున్నారా సార్? ఆరోగ్యం బాగైంది చాలా బాగైంది సార్. సార్ ఓకే సార్. సంతోషం సార్. సరే సార్. సరే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. వస్తున్నా ఇక ఫామ్ హౌస్కి వస్తున్నా, దగ్గర పడ్డది, పానం మంచిగా అయింది అని చెప్తున్నాడు కేసీఆర్. ఇక్కడ ఏంటంటే ఇక మీరు అందరూ ఏం చేయాలంటే రైతులందరికీ ఇట్లా కేసీఆర్ గారు ఆ యొక్క ఏంటిది ఎరువుల యజమానికి చెప్పిండు కదా, ఏమంటాడు కేసీఆర్ ఫామ్ హౌస్లో రైతే రాజని చెప్పి ఇట్లా అప్పట్లో కేసీఆర్ ఏమన్నాడు, ఏమని లక్షల కోట్ల రూపాయలు పంట పండించుకుంటున్నాను నేను అంటే. కేసీఆర్ ఫామ్ హౌస్లో ఇన్ని కోట్ల రూపాయల పంట ఎట్లా పండుతుంది మరి? ఇన్ని లక్షల కోట్ల రూపాయల పంట ఎట్లా పండుతుంది? మనకెందుకు పండుతలేదు? ఒక ఎకరం మిర్చి పెడితేనేమో మొత్తం కుచ్చు రోగం వచ్చి పాడైపోయి అక్కడ రైతులను ఈ ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం ఏ ప్రభుత్వం రైతులను ఆదుకోదనుకోని రైతులు మొత్తం ఆగైపోయి అప్పుల బాధలతోని కూరుకుపోయినాడు. ఎక్కడ చూసినా మాకు ఆదుకునే వాళ్ళు ఎవరు అని చెప్పి ఆహాహా అని చూస్తున్నారు రైతులందరూ కూడా. మరి కేసీఆర్ లక్షల కోట్ల రూపాయల పంట ఎట్లా పండిస్తుండు? మరి కేసీఆర్ పెట్టే ఇత్తనం ఏంది, ఆయన వేసే ఎరువులు ఏదో ఒకసారి తెలుసుకోరిపోయి ఆయన దగ్గరికి పోయినా చెప్తారు, లేకపోతే మరి ఈయన ఏం చెప్తారో అంటే ఈ రకంగా ఉపయోగపడరు సార్. జర మీరంతా మీరు ఇప్పుడు ఫామ్ హౌస్కి అయితే వ్యవసాయం చేసుకుంటా అని చెప్పి ఎవరు బాపురెడ్డి అని ఏం పేరు అదేనా, ఆయనకి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు కదా ఆ ఎరువుల అది షాప్ ఆయనతో. ఇంకా ఇత్తనాలు ఏదో రైతులు కూడా చెప్తే గాలి కూడా వేసుకొని పంట వేసుకొని ధర ఏదో వాళ్ళకు కూడా వస్తుంది, ఇక పంట ఏదో వాళ్ళకు కూడా లాభం జరుగుతుంది కదా. గట్లన్నీ ఉపయోగపడరు. ఇక కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడ్డదట. ఇక 10 రోజులలో ఫామ్ హౌస్కి వస్తాయి, ఇక ఫామ్ హౌస్కి వస్తా అని చెప్తున్నాడు కేసీఆర్. ఇక ఆటోను ఢీకొట్టిన కార్, 4 మృతి, చనిపోయిన వాళ్ళంతా ఒకే ఫ్యామిలీ వారు. మహబూబ్నగర్ జిల్లా కంబాలపల్లి దగ్గరలో ఘటన. మరో 7గురికి గాయాలు. మొక్కులు చెల్లించుకొని వస్తుండగా ప్రమాదం, యాక్సిడెంట్లు. ఇక పోతే దావోస్ వెళ్ళిన సీఎం రేవంత్, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆఫీసర్ల బృందం కూడా నేటి నుంచి ఈ నెల 18 వరకు పర్యటన. ఇక వెలుగులో ఉన్నటువంటి వార్తా కథనాలు. ఇక తొలి వెలుగు విషయానికి వస్తే ఇక వ్యవసాయం చేసుకుంటా ఎరువుల విత్తనాలు పంపించు ఎరువుల షాప్ యాజమానికి కేసీఆర్ ఫోన్. 2-3 రోజుల్లో ఫామ్ హౌస్కి వస్తా, ఆరోగ్యంగా ఉన్నానన్న గులాబీ బాస్. ఇప్పటికి మనం వీడియో చూసినాం. ఇక తెలంగాణ బరిలో ప్రియాంక, తల్లి సోనియా బాట్లో తనయ, సౌత్ పై గాంధీ ఫ్యామిలీకి ఫోకస్. కర్ణాటకలో మరో సీటు పైన కసరత్తు. నార్త్ కన్నా ఇక్కడే సేఫ్. వాయనాడ్ నుంచి రాహుల్. ఇక రేపటి నుంచి రైతు భరోసా నిధులు. 9,000 కోట్ల రుణం మంజూరు. 2,000 కోట్ల రూపాయలు ఇప్పటికే రేపు రాష్ట్ర ఖజానాకు. ఇక వెంటనే రైతుల ఖాతాలకు ట్రాన్స్ఫర్ అట. ఇక బండి వర్సెస్ పొన్నంగారిన మాటల యుద్ధం చూసినాం మనం. నువ్వెంత అనుకున్నారు. లేకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసీఆర్ బేరాలట. రేవంత్ అప్రమత్తంగా ఉండు. మాజీ సీఎంకు టచ్లో పలువురు నేతలు. కాంగ్రెస్ సర్కారును కూల్చేందుకు కుట్రలు. ఆయనపై ఓ కన్నేసి ఉంచండి. 6 గ్యారెంటీలు అమలు కావాలంటే బీజేపీని గెలిపించండి. ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు. ఇక వైఫల్యం చెందిన వారిలో నెంబర్ 1 రాముని అడ్డం పెట్టుకుని రాజకీయాలు. అశాస్త్రీయంగా అయోధ్య రామాలయ ప్రారంభం. కేసీఆర్కు దమ్ము లేదు. కాంగ్రెస్ జోలికి వస్తే ఉరికించి కొడతాం. త్వరలో జిల్లాలు మండలాల పునర్విభజన. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు. ఇక మణిపూర్లో భారత్ జోడో 2.0 న్యాయయాత్రకు సంబంధించి 100 లోక్సభ స్థానాలు, 6,713 కిలోమీటర్లు.
ఇక సర్పంచ్ల ఆందోళన, మా పదవులు ఉంచండి ప్లీజ్, అప్పుల్లో ఉన్నాం, పెండింగ్ బిల్లే రాలేదు, రేవంత్ సర్కార్కు సర్పంచ్ల రిక్వెస్ట్, నెలాఖరులో ముగియనున్న పదవీ కాలం, ఈసీ సైలెంట్, వెలువడని నోటిఫికేషన్, ఎన్నికల ఎన్ని నెలలు పెంచుదాం, నాయకులతో సీఎం సమాలోచనలు. ఇది మా మొదటి పేపర్లో వార్త కదా. ఇక రెండో పేపర్ విషయానికి వస్తే, రేపటి నుంచి రైతు భరోసా నిధులు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై కేసీఆర్ బేరాలు, తర్వాత బండి వేస్ట్ఫుల్ అంటూ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలు. ఇక తెలంగాణ బరిలో ప్రియాంక అంటూ ఒక వార్త. ఇక ఒక్కరోజే 50 లక్షల మంది ప్రయాణమట. ఇక తర్వాత శోభయాత్ర చేస్తే చంపేస్తామని ఎమ్మెల్యే రాజాసింగ్కు ఫోన్ కాల్. భారత్ జోడో యాత్ర 2.0. ఇక మా పదవులు ఉంచండి ప్లీజ్ అంటూ సర్పంచ్ల రిక్వెస్ట్. తర్వాత ఇక వ్యవసాయం చేసుకుంటా అన్న కేసీఆర్. ఇక మూడో పేజీలో మెడికల్ మరియు హెల్త్ టిప్స్ సంబంధించినవి ఉంటాయి. ఇక నాలుగో పేజీలో నేషనల్ ఇంటర్నేషనల్ సంబంధించి కరోనా అలాంటి మరో వైరస్ థాయిలాండ్లో గుర్తించిన శాస్త్రవేత్తలు. ఇక ప్రపంచంలో కొత్త వైరస్లు పుట్టుకు రావడం ఆందోళన రేపుతోంది. ప్లేగు వ్యాధి, ఎబోలా, నిఫా, కరోనా లాంటి వైరస్లు ప్రపంచాన్ని ఎలా వణికించాయో అందరికీ తెలిసిందే. ఇక బోయింగ్ ఎక్కితే పైకి గోయింగ్ అయినా మ్యాక్స్ 9 విమానాలపై ఎందుకీ భయం? దారిలో పోయేది పోగానే డోర్లో ఓపెన్ అవడు, లేకుంటే అక్కడ ఏదో విమానంలో ఒక వార్త చూసిన, ఏదో బర్డ్ బైట్ చేసిందట. బిట్ చేస్తే ఆ విమానానికి అద్దాలు పగిలిపోయినాయట. ఇక భారతదేశంతో పాటు పలు దేశాల్లోనూ సంక్రాంతి వేడుకలు. ఇక ఎయిర్పోర్ట్లో బీర్ బాటిల్ ధర ఎంతో తెలుసా? ఆ డబ్బుతో ఒక ఫ్యామిలీ మొత్తం బిర్యానీ తినొచ్చట. ₹735, 735. ఇక దేశంలోనే తొలిసారిగా ఏఐతో 62 ఏళ్ల రోగికి విజయవంతమైన శస్త్రచికిత్స. ఇక ఢిల్లీలో డేంజర్ బెల్స్, కాలుష్య కొరలో దేశ రాజధాని రంగంలోకి దిగిన ప్రభుత్వం. ఇక ఐదో పేజ్ మొత్తం కూడా సినిమా వార్తలకు ప్రత్యేకమైంది. ఇక చివరిగా నమస్తే తెలంగాణ చూస్తే కనుక, హిందూ మతానికి శంకరాచార్యులు చేసిన సేవ ఏముంది? ఇక మోదీ గారు అంటే పూర్తిగా నిర్మాణ దశలో ఉండగానే, నిర్మాణం పూర్తయిపోయి అక్కడ ఆ అయోధ్య రామ మందిరాన్ని ప్రారంభించారని కాదు, నిర్మాణం పూర్తవక ముండానే అక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేయడం, ప్రాణ ప్రతిష్ఠ చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పి ఒక 4 శంకరాచార్యులు దీన్ని వ్యతిరేకించారట. మేము ఆహ్వానం పంపిన, మేము రాలేమని తిరిగి లేఖ రాసిరట. అయితే బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రస్తుతం కేంద్ర మంత్రి నారాయణ ఏమంటాడంటే, వాళ్ళు ఏం చేసారు హిందూ మతానికి అంటారు. హిందూ మతానికి ఎవరేం చేయలే. బీజేపీ వచ్చినాకనే దేవుళ్ళు ఉన్నారు, బీజేపీలు వచ్చినాకనే దేవుళ్ళు పుట్టిర్రు, బీజేపీలు వచ్చిన తర్వాతనే ఈ చరిత్ర రాయబడ్డది, బీజేపీలు వచ్చినాకనే ఇవన్నీ చేయబడ్డాయి. బీజేపీ రాకముందు ఎవరూ ఏం చేయలే. హిందూ ధర్మాన్ని కాపాడేది కేవలం బీజేపీ మాత్రమే అన్నాక వీళ్ళు డబ్బాలు కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. డబ్బాలు కొట్టడం. ఇక బీజేపీ రాకముందు దేవుళ్ళు లేరా? బీజేపీ రాకముందు చరిత్ర లేదా? బీజేపీ రాకముందు శివాజీ మహారాజ్ పోరాడలేదా? బీజేపీ రాకముందు హనుమాన్ దేవాలయాలు లేవా? బీజేపీ రాకముందు రాముడు లేడా? బీజేపీ రాకముందు శివుడు లేడా? ఎవరు లేరా? బీజేపీ వచ్చినా కొత్తగా పుట్టుకొచ్చారు ఇవన్నీ. ఇక శంకరాచార్యుల విషయంలో ఈ రకంగా మాట్లాడినందుకు గాను ఈ నారాయణ కేంద్ర మంత్రిని పదవిలోంచి తొలగించాలని చెప్పి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయట. ఇక హైదరాబాద్లో కరెంటు కోతలు స్వయంగా వెల్లడించిన టీఎస్ ఎస్పీడీసీఎల్ సీఎండీ. కొద్దిసేపటికే ట్వీట్ డిలీట్ చేసి మరో ట్వీట్ సోషల్ మీడియాలో షేర్ చేసిన నెటిజన్లు, కాంగ్రెస్ రాకతోనే కోతలని సెటైర్ల వర్షం. ఏమున్నది ట్వీట్లా? వి రిగ్రెట్ ద ఇన్కన్వీనియన్స్ కాజ్డ్ డ్యూ టు ద పవర్ ఇంటరప్షన్స్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ జిహెచ్ఎంసీ. కైండ్లీ నోట్ యాజ్ పార్ట్ ఆఫ్ యాన్యువల్ మెయింటెనెన్స్ and to prepare for higher power demand in summer rabi season, power cut up to 2 hours may be required. ఆయన ఏమడుగుతున్నాడంటే, ఫ్యూచర్లో జరిగేటువంటి అవసరాల నిమిత్తం ప్రస్తుతం ప్రభుత్వం మనం చేయాల్సిన అవసరం ఉండని అడుగుతున్నాడు తప్ప కట్ అయితే ఎక్కడ లేదు. ఇక్కడ చూడండి ఏమంటున్నారు, స్వయంగా వెల్లడించిన టీఎస్ఎస్పీడీఎస్ఎల్ సీఎండీ కొద్దిసేపటికే ట్వీట్ డిలీట్ చేసిందట. కాంగ్రెస్ రాకతోనే కోతలని సెటైర్ల వర్షం అట. హైదరాబాద్లో 2 గంటల కోతలుండే అవకాశం. ఇక జిహెచ్ఎంసీలో కొన్ని ప్రాంతాల విద్యుత్ సరఫరా అంతరాన్ని చింతిస్తున్నాం. వచ్చే వేసవి రబీ సీజన్ దృష్టిలో పెట్టుకొని వార్షిక నిర్వహణ పనులు జరుగుతున్నాయన్న విషయం అందరూ దృష్టిలో పెట్టుకో. అధిక డిమాండ్ దృష్ట్యా 2 గంటల పాటు కరెంటు కోతలు అవసరం పడవచ్చు. ఇక జరగకుండా చూసుకుంటామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తున్నది. కానీ మీకెందుకు తొందర అర్థమైతలేదు. ఇక మా వాళ్ళ జోలికి వస్తే సహించం, రాజకీయ హింసను చూస్తూ ఊరుకోబోం. మల్లేష్ యాదవ్ హత్యపై విచారణ జరిపించాలి. హత్యను భూవిధంగా చిత్రీకరించే యత్నం. గంట్రావుపల్లిలో హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శ. ఇంకా కర్ణాటకలోనే కరువు, తెలంగాణకేం ఆదరువు. ఇక గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి, తర్వాత రాహుల్ గాంధీ బస్సు తెలంగాణదే.
ఇక్కడ చూడండి గొర్రెల పంపిణీ సంబంధించి రెండవ దశ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమంలో నీరుగార్చి నిర్వీర్యం చేసిందే గత ప్రభుత్వం. కానీ ఈ గొర్రెల కుటుంబం మొత్తం కూడా ప్రస్తుత ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారని చెప్పి వార్త. ఎంత ఇగో ఇది లోపలికి పోతే తెలుస్తుంది మనకి ఏది కథ అనేది. గొర్రెల కురుమలకి గొర్రెలు ఇస్తా అని చెప్పినటువంటి ఈ గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ రెండో విడత ఇస్తా అని చెప్పి కేవలం కొన్ని వేల సంఖ్యలో డీడీలు కట్టిన వాళ్ళు ఎదురు చూస్తుంటే కేవలం 600 కుటుంబాలకు మాత్రమే గొర్రెలను పంపిణీ చేసింది. ఆ గొర్రెలను కూడా కేవలం 24 కుటుంబాలకు మాత్రమే చేరినాయి. 600 కుటుంబాలు కేవలం ఫోటో దిగి ఆ యొక్క సరిగ్గా లేని గొర్రెలను కూడా తిరిగి పంపించి డబ్బులు తీసుకున్నారు తప్ప నిజానికి గొర్రెల పంపిణీ సక్రమంగా జరగలేదు. కానీ పైపెచ్చి వాళ్ళు చెప్పుకునేది ఏంటిది, ఏమో చేసినాం ఏమో జరుగుతుందని చెప్పుకుంటున్నారు. ఇక తొలి వెలుగు ప్రేక్షకులందరికీ మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి దావోస్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు మరి ఏ మేరకు పెట్టుబడులు ఆకర్షితులను చేస్తారో, పెట్టుబడులు ప్రోత్సహిస్తారో మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. ఇక ఎమ్మెల్సీల ప్రకటన ఈరోజు వెలువడే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు దీనిపైన పెద్ద ఎత్తున ఆశావాహుల సంఖ్య కూడా ఉన్న నేపథ్యంలో ఎవరిని భరించబోతున్నా మాత్రం చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇది రోజు గుడ్ మార్నింగ్ తెలంగాణ. మరో గుడ్ మార్నింగ్ తెలంగాణ మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ తొలి వెలుగు.